మనకి సోషల్ మీడియా రీల్స్ అండ్ షార్ట్స్‌లో నార్త్ సీ ఈస్ ద డేంజరస్ సీ అని, ఆ సీలో ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ కోసం వెళ్ళిన వాళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారని చాలా సార్లు వచ్చే ఉంటది. బట్ ఇన్ రియాలిటీ నార్త్ సీ అంత డేంజరస్సా? నార్త్ సీ చాలా రఫ్ అండ్ అన్‌ప్రెడిక్టబుల్ గానే ఉంటది. దాంట్లో నో డౌట్ పెద్ద పెద్ద స్టార్మ్స్, ఫ్రీజింగ్ వాటర్, జెయింట్ వేవ్స్ అండ్ స్ట్రాంగ్ కరెంట్స్ బలమైన అలలు కొన్ని శతాబ్దాలుగా అక్కడ చాలా షిప్స్ కనిపించకుండా పోయాయి. ఎందుకంటే వెదర్ అనేది చాలా తొందరగా చేంజ్ అవుతది కాబట్టి. కానీ సోషల్ మీడియాలో చూపించేది ఎలా ఉంటదంటే, ఆ డ్రమాటిక్ మ్యూజిక్ అండ్ ఎడిటెడ్ క్లిప్స్ వల్ల కొంచెం ఎగ్జాగరేట్ చేసి మనల్ని భయపెడుతున్నట్లు అనిపిస్తది. నిజమేంటంటే నార్త్ సీ అనేది ఆయిల్ రిగ్గింగ్ చేసే వాళ్ళకి, కార్గో షిప్స్‌కి, ఫిషర్‌మెన్‌కి వింటర్ స్టార్మ్స్ టైమ్ పీరియడ్ చాలా డేంజరస్‌గా ఉంటది. బట్ నార్మల్ టూరిస్ట్స్ అండ్ మోడర్న్ షిప్స్ పరిస్థితి ఏంటంటే, అవి చాలా హెవీలీ మానిటర్డ్ అండ్ అడ్వాన్స్‌డ్ నావిగేషన్ సిస్టమ్స్ అండ్ వెదర్ ట్రాకింగ్ కలిగి ఉంటాయి కాబట్టి, నార్మల్ టూరిస్ట్ భయపడాల్సిన అవసరం లేదు. సీస్ లైక్ గ్రాగ్ ప్యాసేజ్, సౌతర్న్ ఓషన్, బెర్ముడా ట్రయాంగిల్ రీజియన్ చాలా ప్రమాదంగా మారతాయి ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్‌లో. అయితే నార్త్ సీ డేంజరస్సా కాదా అంటే, డేంజరస్సే. కానీ బట్ ఇందాక చెప్పిన వాటితో కంపేర్ చేస్తే అంత డేంజరస్ కాదు. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆన్ చేసి పెట్టుకోండి. జై భారత్! జై ఆంజనేయ! జై హింద్!